Inspiration. Intake of atmospheric air into the lungs is called inspiration. It is an active process as it takes place by the contraction of the muscles of the diaphragm and the contraction of the external intercostal muscles. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఎలా అవుతాయి అంటే విచ్ ఎక్స్టెండ్ ఇన్ బిట్వీన్ ద రిబ్స్. ద కాంట్రాక్షన్ ఆఫ్ ది డయాఫ్రమ్ ఇంక్రీజెస్ ది వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీ. అంటే ఏంది, డయాఫ్రమ్ యొక్క కాంట్రాక్షన్ మనకు ఇలా అవుతుంది, ఫ్లాట్గా అయినప్పుడు ఏమవుతుందంటే ఇంక్రీజ్ ది వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ ఛాంబర్ ఇన్ ద యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్. అంటే ఏంది, యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ ఇట్లా పైన యాంటీరియర్ పోస్టీరియర్. డార్సల్ అంటే వెనక, ఇక్కడ సైడు ముందర, ఇట్లా వెంటల్. ఇది డార్సల్, ఇది వెంట్రల్, ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్, ఇట్లా ఈ యాక్సిస్ ఈ యాక్సిస్. ఇక్కడ కాంట్రాక్షన్ ఏది చూడండి ఎక్కడుంది, కాంట్రాక్షన్ ఆఫ్ ది డయాఫ్రమ్ని ఫెనరిక్ మజిల్స్ అంటారు. ఇంక్రీజెస్ ది వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ ఛాంబర్ ఇన్ ది యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్. ద కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏం చేస్తాయి, లిఫ్ట్ అప్ ద రిబ్స్ అండ్ ద స్టెర్నమ్ కాజింగ్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ది థొరాసిక్ ఛాంబర్ ఇన్ ద డార్సో వెంట్రల్ యాక్సిస్. చూడండి ఇక్కడ నుంచి రికార్డ్ కాలే మనకు సెకండ్ వీడియో. ద ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద థొరాసిక్ వాల్యూమ్, మనకు ఓవరాల్ ఇంక్రీజ్ థొరాసిక్ వాల్యూమ్ అయినప్పుడు దాని యొక్క పరిణామానుసారం కాసి సిమిలర్ ఇంక్రీజ్ ఇన్ ద పల్మనర్ వాల్యూమ్. ఇది అయితేనే ఇది అవుతుంది అనమాట, ఇది అయితేనే ఇది అవుతుంది. అందుకే ఇక్కడ ఈ పేజ్లో చెప్పినాడు, వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీలో మార్పు వచ్చినప్పుడే లంగ్ క్యావిటీ అంటే పల్మనరీ వాల్యూమ్లో మార్పు వస్తుందని చెప్తున్నాడు. ఓకే, ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద థొరాసిక్ వాల్యూమ్ కాజెస్ ఏ సిమిలర్ ఇంక్రీజెస్ ఇన్ ద పల్మనరీ వాల్యూమ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద పల్మనరీ వాల్యూమ్. సో పల్మనరీ వాల్యూమ్లో ఇంక్రీజ్ రావడం వల్ల డిక్రీజ్ ఇన్ ద ఇంట్రా పల్మనరీ ప్రెజర్ లెస్ దాన్ దట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ వస్తుందన్నమాట. విచ్ ఫోర్సెస్ ది ఎయిర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ టు మూవ్ ఇన్ టు ద లంగ్స్. దానినే ఇన్స్పిరేషన్ అంటారు. అదే ఎక్స్పిరేషన్కి వస్తే, ఎక్స్పిరేషన్ రిలీజ్ ఆఫ్ ఎల్వియోలార్ ఎయిర్, లంగ్స్ నుంచి వస్తుంది కదా రిలీజ్ ఆఫ్ ఎల్వియోలార్ ఎయిర్ టు ద ఎక్స్టర్నల్ ఏరియా ఈజ్ కాల్డ్ ది ఎక్స్పిరేషన్. ఇట్ ఈజ్ ఎ ప్యాసివ్ ప్రాసెస్. ఏటీపీ మాలిక్యూల్ అవసరం లేదు దీనికి. రిలాక్సేషన్ ఆఫ్ డయాఫ్రమ్ అవుతుంది మరియు రిలాక్సేషన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ కూడా అవుతుంది. ఇది అయిందంటే రిలాక్స్, ఇది కూడా అవుతుంది అనమాట. సో రిటర్న్స్ ద డయాఫ్రమ్ అండ్ స్టెర్నమ్ టు దేర్ నార్మల్ పొజిషన్. అప్పుడు డయాఫ్రమ్ కానీ స్టెర్నమ్ కానీ నార్మల్ పొజిషన్కి వస్తాయి. ఎట్లా, డోమ్ షేప్లోకి వస్తాయి అనమాట, నార్మల్ పొజిషన్. అండ్ రెడ్యూసెస్ ది థొరాసిక్ వాల్యూమ్. చూడండి థొరాసిక్ వాల్యూమ్ ఏమైపోయింది, ఇక్కడ లావ్ అయిపోయింది, ఇక్కడ చిన్నగా అయిందా లేదా, రిలాక్సింగ్ స్టేట్ చిన్నగా అయింది. థొరాసిక్ వాల్యూమ్ చిన్నగా అయిందంటే ఇంకా పల్మనరీ వాల్యూమ్ కూడా ఏమవుతుంది, చిన్నగా అవుతుంది. అదే వాడు చెప్పేది ఇక్కడ. దేర్ బై అంటే ఏంది, ఇది థొరాసిక్ వాల్యూమ్ రెడ్యూస్ అయిందంటే పల్మనరీ వాల్యూమ్ కూడా రెడ్యూస్ అయినట్టే. పల్మనరీ వాల్యూమ్ అంటే ఏంది, లంగ్ క్యావిటీ కూడా తగ్గినట్టే. దిస్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద ఇంట్రా పల్మనరీ ప్రెజర్ టు ద ఇంట్రా పల్మనరీ ప్రెజర్ స్లైట్లీ అబౌవ్ టు దట్ ఆఫ్ ది అట్మాస్ఫిక్ ఎయిర్. అంటే స్లైట్లీ అబౌవ్ టు దట్ ఆఫ్ అట్మాస్ఫిక్ ప్రెజర్ అంటే ఊపిరితిత్తులలో ప్రెజర్ 101 అవుతుంది, బయట 100 ఉంటుంది. అంటే స్లైట్గా కావడం వల్ల ఈ గాలి బయటికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. స్లైట్లీ అబౌవ్ టు దట్ ఆఫ్ ది అట్మాస్ఫిక్ ప్రెజర్ కాజింగ్ ది ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్. దీనినే ఎక్స్పిరేషన్ అంటారు. నోట్, చూడండి ఫోర్స్ ఎక్స్పిరేషన్ అంటే ఏంది, మొత్తం ఊపిరితిత్తులోంచి గాలి మొత్తాన్ని మనం తీసేయాలి. ఎలా అంటే అని చిన్న వాల్యూ లేదంటే మొత్తాన్ని గాలి బయటికి తీసి పడేలా. ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ ఇంకా ఇక్కడ 0% కూడా కాదు, రిజర్వ్ వాల్యూమ్ తప్ప ఏముండకూడదు ఇంకా. ఓకే, సో అప్పుడు చేయాలంటే ఏ మజిల్స్ వస్తాయంటే కాంట్రాక్షన్ ఆఫ్ ది ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అవుతుంది మరియు కాంట్రాక్షన్ ఆఫ్ ది లాటరల్ అబ్డామినల్ మజిల్స్ కూడా అవుతుంది. ఈ రెండింటి వల్లనే ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ జరుగుతుంది. We have the ability to increase the strength of inspiration and increase the strength of expiration with the help of additional muscles in the abdomen. On an average, a human
on an average, a healthy human breathes 12 to 16 times per minute. The volume of air involved in breathing movements can be estimated by using spirometer. మా ఫాదర్కి ఇదే ఇచ్చింది స్పైరోమీటర్స్, విచ్ హెల్ప్స్ ఇన్ ద క్లినికల్ అసెస్మెంట్ ఆఫ్ ది పల్మనరీ డిటెక్షన్. ఓకే, చూడండి ఇక్కడ ఒక లాజిక్ ఉంది, నీకు చెప్తాను. మనకు ఏదంటే టెండాల్ వాల్యూమ్ ఉంది కదా, టెండాల్ వాల్యూము గ్రాఫ్ పేకి పెరిగేటప్పుడు 500 ml, మళ్ళీ నార్మల్ ఎక్స్ప్రెషన్ అప్పుడు బయటికి గాలి ముక్కులోంచి, ఇది ముక్కులోంచి లోపల గాలి వెళ్తేటప్పుడు, తర్వాత ముక్కులోంచి గాలి బయటకు వెళ్తేటప్పుడు 500 ml. వీడు ఏమంటున్నాడు 12 నుంచి 16 టైమ్స్ కదా. చూడండి ఒక్కసారికి 12 into 500 టైమ్స్, తర్వాత 16 into 500 టైమ్స్. చూడండి ఇది ఎంత అవుతుంది, 12 5 జా 5 6 జా 30, 5 6 జా 30, 80 కదా, 30 80. సో 12 5 జా 60, 16 8 జా 80. సో ఇంత ఉంటుంది లంగ్ కెపాసిటీ. అంటే మొత్తం గాలి ఉబ్బితే మొత్తం ఎంత ఉంటుంది కెపాసిటీ, లంగ్ కెపాసిటీ అంటే ఇట్లా 12 5 16 into 500 చేస్తే 600 ml నుంచి 500 ml, సారీ 6000 ml నుంచి 8000 ml వరకు వస్తుంది అనమాట. అట్లా క్యాలిక్యులేట్ చేసా, తర్వాత వస్తుంది మీకు చెప్తాను. నెక్స్ట్ మనకు స్పైరోమీటరు ఏం చేయలేదని కొలవలేదంటే కెనాట్ మెజర్ ద రెసిడ్యుయల్ వాల్యూమ్ని కొలవలేదు. రెసిడ్యుయల్ వాల్యూమ్ అంటే ఏం లేదు, ఊపిరి అంతా బయటికి పంపిస్తే ఎంతో కొంత ఊపిరితిత్తుల్లో ఇంకా మిగిలిపోయేదాన్నే రెసిడ్యుయల్ వాల్యూమ్ అంటారు. సో రెసిడ్యుయల్ వాల్యూమ్కి ఫార్ములా ఈ రెండు. సో దీన్ని కొలవలేదంటే ఇది కూడా కొలవలేదు కదా, అది వాడు చెప్పేది అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. alveoli are the primary sites of exchange of gases in the lungs. Exchange of gases also occurs between blood and tissues. Oxygen and carbon dioxide are exchanged in these sites by simple diffusion. ఇదొక బిట్టు, ఇది గుర్తుపెట్టుకోండి. The exchange of gases is based on some important factors that can affect the rate of diffusion. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ను ప్రభావితం చేసేది ఏంటంటే చూద్దాం. దీస్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ పార్షియల్ ప్రెజర్ లేకుంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఆఫ్ గ్యాసెస్. పార్షియల్ ప్రెజర్ లేదా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఆఫ్ ది గ్యాసెస్ అండ్ సాల్యుబిలిటీ ఆఫ్ ది గ్యాసెస్, థిక్నెస్ ఆఫ్ ది రెస్పిరేటరీ మెంబ్రైన్. ఇది ఇంపార్టెంట్, గుర్తురాదు మనకు. థిక్నెస్ అంటాడు ఓసారి, ఎగ్జామ్ హాల్లో థిన్నెస్ అంటాడు. సర్ఫేస్ ఏరియా, తర్వాత డిస్టెన్స్ ఆఫ్ డిఫ్యూజన్. ఓకే, డిఫ్యూజన్ కూడా ఇప్పుడు ఒక సెల్కి డిఫ్యూజన్ దగ్గర ఉంటే బాగుంటుంది, ఎక్కడో ఒక సెల్ ఉండి దూరం ఉంటే ఏమవుతుంది, వేరే అవుతుంది కదా. అది మీకు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటి, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి అంటే చూడండి. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ దాంట్లో మనం తెలుసుకోవాలి, పార్షియల్ ప్రెజర్ డెఫినేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియో కూడా సూపర్ చెప్పింది మేడం. ఓకే, ఈ టాపిక్ గురించి చూడండి, ఈ 1 షాట్. మేడం పేరేమో నాకు కూడా ఐడియా లేదు, మేడం బాగా చెప్పింది 1 షాట్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మేడం చెప్పిన టాపిక్స్లో ఈ టాపిక్ ఇది కూడా బాగా చెప్పింది. ఈ టాపిక్స్ మొత్తం ఈ టాపిక్స్ అని బాగా చెప్పింది. తర్వాత ఈ టాపిక్ గురించి చెప్పింది. నెక్స్ట్ ఇది లేదులేండి, ఏదంటే ఇది ఏదంటే చూసారా, ఇది ఎక్సలెంట్ మేడం చెప్పింది మాత్రం. సూపర్ చెప్పింది. ఓకే, సూపర్ చెప్పింది, ఇవన్నీ సూపర్ చెప్పింది. దీన్ని ఈ అర్థం చేసుకోవాలంటే మేడం ఈ వీడియో చూడండి. ఓకే, మేడం వీడియో చూడండి, సూపర్గా అర్థమవుతుంది మనకు. The pressure contributed by the individual gases in a mixture of gases is called its partial pressure. Partial pressure అంటే ఏం లేదబ్బా, మనకు 2-3 గ్యాసులు ఉన్నాయనుకో, ఒక్కొక్క గ్యాసు దాని యొక్క ప్రెజర్ని ఎంతైతే బయటకు చూపిస్తుందో. ఇప్పుడు ఇక్కడ మాకు ఒక డబ్బా ఉంది, రకరకాల ప్రెజర్స్ ఉన్నాయి, గ్యాసులు ఉన్నాయి. ఈ గ్యాసు ఎంత ప్రెజర్ చూపిస్తుందో దాన్ని పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అంటారు. అదే కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకో, ఇది ఎంత చూపిస్తుందో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ అంటారు. అంటే ఏంది, ఒక మిక్సర్ ఆఫ్ గ్యాసెస్లో ఒక ఇండివిజువల్ గ్యాస్ యొక్క ప్రెజర్ ఎంత ఉంటుందో దాన్ని పార్షియల్ ప్రెజర్ అంటారు అన్నమాట.
The pressure contributed by an individual gas in a mixture of gases is called its partial pressure and is represented as a partial oxygen for partial pressure of oxygen for oxygen and partial pressure of carbon dioxide for carbon dioxide. The data given below in the table clearly indicates concentration gradient for oxygen from alveoli to the blood and from the blood to the tissue. చూడండి, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఫర్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి అల్వియోలై నుంచి బ్లడ్కి, తర్వాత బ్లడ్ నుంచి మళ్ళీ టిష్యూస్కి. సిమిలర్లీ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రజెంట్ ఫర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈజ్ ఫ్రమ్ టిష్యూస్ టు బ్లడ్, మరి బ్లడ్ నుంచి అల్వియోలైకి వెళ్తుంది అనమాట. అది ఈ టేబుల్ గురించి మీకు బాగా అర్థం కావాలంటే ఓకే మీరు చూడాల్సిన వీడియో ఈ టీం అర్థం కావాలంటే మీరు చూడాల్సిన వీడియో ఈ మేడం చెప్పే వీడియో. ఓకే, ఈ మేడం చెప్పే వీడియో గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా బాగా చెప్పింది మేడం. As the solubility of carbon dioxide is 20 to 25 times higher than that of oxygen, the amount of carbon dioxide that can diffuse through the diffusion membrane per unit difference in partial pressure is much higher compared to that of carbon dioxide. The diffusion membrane is made up of three major layers, namely a thin squamous epithelium of the alveolar wall. చూడండి, ఏ థిన్ అంటే 1 cell థిక్నెస్ ఉంటుంది ఇది. ద థిన్ స్క్వామస్ ఎపిథీలియం ఆఫ్ ది అల్వియోలార్ వాల్. రెండవది ఎండోథీలియం, ద ఎండోథీలియం ఆఫ్ ది అల్వియోలార్ క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీస్ అల్వియోలార్ క్యాపిలరీస్ ఒకటే. అండ్ ద బేస్మెంట్ మెటీరియల్ ఇన్ బిట్వీన్ దెమ్. చూడండి, ఇక్కడ నేను ఎల్లో కలర్ పూసిన చూస్తారా, ఇది బేస్మెంట్ మెంబ్రెయిన్. ఎయిర్ ఎల్వియోలార్ క్యావిటీ, ఇది బేస్మెంట్ మెంబ్రెయిన్. చూడండి, ఇక్కడ బేస్మెంట్ మెంబ్రెయిన్. ఇది రెడ్ బ్లడ్ సెల్స్. As it is a very thin border, it is favorable for diffusion of gases. It is very thin. చూడండి ఎంత థిన్, 1 cell థిక్నెస్ ఉండాలా, అంతేగాని ఎక్కువ ఉండకూడదు మందం, ఎందుకంటే డిఫ్యూజ్ కావాలి కదా ఇది. సో ఇట్ ఈస్ వెరీ థిన్ బార్డర్, ఇట్ ఈస్ వెరీ ఫేవరబుల్ ఫర్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. మీరు దీన్ని బాగా ఆలోచిస్తే ఒకటి ఎత్తను పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ 104 నుంచి మనకు 102, చూడండి ఇక్కడ 95 హై నుంచి లో కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చి పల్మనరీ వెయిన్ ద్వారా వచ్చి సిస్టమాటిక్ ఆర్టరీస్ ద్వారా వచ్చి 95 నుంచి మరి టిష్యూస్లో ఇట్లా వస్తుంది. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ 40, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ 45 నుంచి చూడండి ఇది సేమే లేదు. 45 నుంచి మళ్ళీ ఎలాగా పోయి లో నుంచి ఇది హై నుంచి 45 నుంచి 40కి వెళ్ళిపోయింది లేదా, అట్లా హై నుంచి లో, మరి ఇక్కడ హై నుంచి లో వెళ్ళిపోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పల్మనరీ వెయిన్ ఇంపార్టెంట్, సిస్టమిక్ ఆర్టరీస్, సిస్టమిక్ వెయిన్స్, పల్మనరీ ఆర్టరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈయన కూడా బాగా చెప్పినాడు రెస్పిరేటరీ గురించి సార్. ఓకే, ఇది చూసుకోండి, టైం ఉన్నప్పుడు చూసుకోండి. ఈ టాపిక్ గురించి బాగా చెప్పినాడు ఈయన. ఇక్కడ ఒక బిట్ ఉంది మీకు చూడండి. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్కి పల్మనరీ గ్యాస్ ఎక్స్చేంజ్ అని అంటారు, ఇంటర్నల్ రెస్పిరేషన్కి సిస్టమాటిక్ గ్యాస్ ఎక్స్చేంజ్. చూడండి, ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటే లోపలికి వెళ్తుందా, సిస్టమాటిక్. ఓకే, అదే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ బయటకు వెళ్తుందా. చూడండి, ఇక్కడ ఏమైంది, పల్మనరీ రెస్పిరేషన్ బయటకు వెళ్తుంది కాబట్టి బయటికి. Differences in partial pressure of oxygen and partial pressure of carbon dioxide of alveolar air and pulmonary capillaries favor the diffusion of oxygen from the alveolar air into the blood in the pulmonary capillaries and the diffusion of carbon dioxide in the opposite direction. Systemic gas exchange లోపల ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటారు, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే పల్మనరీ గ్యాస్ ఎక్స్చేంజ్. ఇది బిట్ అడిగే అవకాశం 99% ఉంది. డిఫరెన్స్ ఇన్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్
and partial pressure of carbon dioxide of oxygenated blood in systemic capillaries and tissues favors the diffusion of oxygen from systemic capillaries into the tissues and diffusion of carbon dioxide in the opposite direction.